వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్నను ఇచ్చినారు. అసలు భారత రత్నను లాల్ కృష్ణ అద్వానీకి ఇచ్చేంత సీన్ కానీ స్థాయి కానీ ఆయనకుందా? ఎట్లా చూడాలి దీన్ని? భారత స్వాతంత్ర పోరాటంలో నవ్వుతూ ఉరికమ్మ ఎక్కినటువంటి భగత్ సింగ్కు భారతరత్న అవార్డు రాలేదు, ఇంక ఇవ్వలేదు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మొత్తం బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని నిర్మించినటువంటి సుభాష్ చంద్రబోస్కు రాలేదు భారతరత్న అవార్డు. లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చారంటే ఈ భారతరత్న అవార్డు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చారు అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి ఇవ్వాలి అసలు భారతరత్న? భారతదేశంలో ఈ దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు, దేశ ప్రజల ఐక్యతను చాటుతూ కించిత్ స్వార్థం మెరగకుండా దేశ ప్రజల యొక్క బాగోగులే తమ బాగోగులుగా క్రొవ్వొత్తిలాగా కరిగినటువంటి యోధులకు ఇవ్వాల్సినటువంటి అది. మీరు చెప్పిన డెఫినేషన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భారతదేశంలో అందరి సమానత్వాన్ని కాంక్షిస్తూ కృషి చేసినందుకు గాను ఎల్కే అద్వానీకి ఈ భారతరత్న ఇచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. తప్పేముంది అందులో? లాల్ కృష్ణ అద్వానీ గారు బేసిక్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. తప్పేంది? స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు, దోపిడీ చేస్తున్నప్పుడు, అణిచివేస్తున్నప్పుడు, దేశ ప్రజలందరినీ సంపదను కొల్లగొడుతున్నప్పుడు ఎవరు పక్కన నిలబడ్డారు వీళ్ళు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేశ ప్రజలు దోచుకుంటున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్లకు భారతరత్న ఇవ్వకుండా, దేశ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేకుండా మత చిచ్చులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి మెజారిటీ మైనారిటీని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు బలి కావటానికి కారకులైనటువంటి వ్యక్తులకు భారతరత్న ఇవ్వడం. ఏం మత చిచ్చు పెట్టిండు ఎల్కే అద్వానీ? మీ అందరికీ తెలుసు, 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చిన సందర్భంలో లాల్ కృష్ణ అద్వానీ దేశవ్యాప్తంగా ఒక రథయాత్ర నిర్మాణం చేసింది. ఎందుకోసం నిర్మాణం చేసిందంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలి, ఇక్కడ బాబ్రీ మసీదు ఉంది, దాన్ని కూల్చాలి, కరసేవకులారా ఇంటికో ఇటుక పట్టుకొని రండి అనేటువంటి పద్ధతులలో రథయాత్ర చేసిండు. ఆ సందర్భంగా వందలాది మంది చనిపోయారు, అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయి, ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి చరిత్ర అద్వానీ గారికి ఉంది తప్ప ప్రజల యొక్క జీవితాలని మార్చినటువంటి చరిత్ర అద్వానీ గారికి లేదు. అసలు భారతరత్న అవార్డుని ఇవ్వటానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో లాల్ కృష్ణ అద్వానీ అనేటువంటి వ్యక్తిని ఎక్కడో అట్టడుగున పడేసి అసలు ఈ అంటరాని వాడిలాగా చూసినటువంటి బీజేపీ సర్కార్ మొత్తానికి బేసిక్గా మోడీ కానీ అమిత్ షా కానీ, మోడీ అమిత్ షా మినహాయిస్తే బీజేపీ అనేటువంటిది అద్వానీ కానీ మురళీ మనోహర్ జోషి లాంటి కురువృద్ధులందరినీ కూడా అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఆ కుమ్ములాటల నుంచి బయటపడడానికి రేపు సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించాలనేటువంటి పద్ధతులలో ఇచ్చిందే కానీ ఈయన దేశం కోసం చేసినటువంటి ఇసుమంత దేశానికి ఉపయోగపడేటువంటి పని ఎల్కే అద్వానీ గారు ఏం చేయలేదు అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒక మతాన్ని రెచ్చగొట్టి మరో మతం మీద దాడి చేయడానికో దౌర్జన్యం చేయడానికో ఇట్లా చేసే వాళ్లకు భారతరత్న అవార్డులు ఇవ్వటం అనేటువంటిది సమంజసం కాదు. ఎవరికి భారతరత్న అవార్డులు ఇవ్వాలి? దేశంలో పేదరికాన్ని పోగొట్టడం కోసం తన వంతు పాత్ర ఏమి నిర్మాణం చేసిండు అనేటువంటిది మొత్తం అంశం. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈయన చేసినటువంటి పోరాటాలు ఏంటి అనేటువంటిది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దేశంలో అందరికీ ఆరోగ్యం ఉండాలంటే వైద్యం అందాలి కాబట్టి ఆ వైద్యం కోసం ఈయన చేసినటువంటి నిరాహార దీక్షలు ఏంటి, పోరాటాలు ఏంటి, త్యాగాలు ఏంటి, ఏం త్యాగం చేసిందని చెప్పేసి భారతరత్న ఇవ్వాలి అనేటువంటిది మనం చర్చించుకోవాల్సిన అంశం. అందుకని భారతరత్న అవార్డు ఇవ్వటానికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అవార్డు కాదు కదా, ఇది ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి అవార్డు. ప్రభుత్వం తరపున ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులలో దేశం కోసం చేసినటువంటి, దేశం కోసం అంటే వాళ్ళ దృష్టిలో మతం కోసం చేసినటువంటి వాళ్ళ డెఫినేషన్ ఇస్తున్నారు.
దేశం కోసం చేయటం అంటే దేశంలో అట్టడుగు ప్రజల యొక్క బాగోగుల కోసం, అన్నదాతల బాగోగుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, మహిళా సంక్షేమం కోసం, వీళ్ళ కోసం చేసినటువంటి పని ఏంటో తెలిస్తే దాని గురించి అప్పుడు మాట్లాడాలి. కానీ అద్వానీ గారు అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు, అలాంటి పోరాటం ఏం చేయలేదు, దానికోసం ఆయన ప్రాణత్యాగం చేసింది లేదు. ఆయన ఒక రూపంలో చెప్పాలంటే ఆయన దీనికోసం కట్టుబడి ఒక సిద్ధాంతబద్ధంగా కట్టుబడి ఉన్నటువంటి అంశాలు కూడా లేవు. ఇవాళ లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇవ్వడం అనేటువంటిది భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం కనపడుతుంది. అనర్హులకి ఒక అవార్డుల్ని కట్టబెట్టి భారతరత్న అవార్డునే ఇవాళ కల్మషం చేసినటువంటి, అవార్డునే అవమానించినటువంటి, భారతరత్న అవార్డును అవమానించేటువంటి పనిని ఈరోజు బీజేపీ చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భారతరత్న అవార్డుని ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం అని అంటే ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఇంతకుముందుకు చెప్తూ ఒక మాట అన్నారు, సేమ్ మాటని మోడీ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. భారతదేశానికి 4 స్తంభాలు, ఒకటి యువత, రెండోది మహిళలు, మూడోది పేద వర్గాలు, నాలుగోది కార్మిక వర్గం. ఈ 4 స్తంభాలకు పటిష్టం చేయడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పటిష్టం చేయడంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తాం, ముందు తీసుకుపోతామని చెప్పేసి చాలా గొప్ప ప్రసంగం చేసిండు మోడీ గారు. ఎట్లా చూడాలి ఆ ప్రసంగాన్ని? ఇవాళ మోడీ గారు ఇటీవల మొన్ననే పెట్టినటువంటి కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు పెట్టినా కానీ బడ్జెట్ ప్రసంగంలో మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు చేసిందంటే మీరు చెప్పినటువంటి 4 స్తంభాలు, ఈ యువతరం, అట్లాగే మహిళలు, పేదలు, కార్మికులు అనేటువంటి 4 స్తంభాలు నాకు అనేటువంటి మాట చెప్పాడు. మనం ఈ 10 ఏళ్ల కాలాన్ని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే ఒక మాట కొద్దాం. ఇప్పుడు యువతరం గురించి ఆయన మాట్లాడింది. ఈ యువత ఇవాళ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు. అంటే 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నప్పుడు ఏటా 2 కోట్లు అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవ్వలేదా ఇంకా? ఈ 10 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా వీళ్ళు పబ్లిక్ సెక్టార్నంతా ప్రైవేటు పరం చేయడం ద్వారా, అట్లాగే కరోనా కాలంలో పరిశ్రమలు మూతపోవడం ద్వారా 40 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పేసి గవర్నమెంట్ గణాంకాలే మనకు తెలియజేశాయి. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా, కరోనా సమయంలో పరిశ్రమల మూసివేత ద్వారా 40 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే వెల్లడించబడ్డాయి. అంటే నువ్వు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైనవు అనేటువంటిది మనం చూసాం. అట్లాగే యువతరం అంతా కూడా మాకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నావు కదా మోడీ గారు, కాబట్టి మాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్కు పోయి అడిగితే మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం మేము, కొంతమంది పకోడీల బండి బజ్జీల బండి పెట్టుకొని బతుకుపోండి అని చెప్పేటువంటి మాట స్వయానం ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, హోమ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, ఇతర పెద్దలు కానీ, మినిస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ బంధువులు కానీ పకోడీల బండీలు బజ్జీల బండీలు పెట్టుకొని నడుపుతున్న వాళ్ళెవరో ఆ డాటా వివరాలన్నీ మోడీ గారు ఇవ్వాలి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని పకోడీల బండీలు బజ్జీల బండీలు పెట్టుకోమంటావు, నేను ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెబుతావు. అంటే మీ పిల్లలకు ఒక నీతి, మీ పిల్లలు యువకులైతే వాళ్ళకో నీతి, దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి పేద బిడ్డలకు ఇంకొక నీతి అనేటువంటిది ఎట్లా కరెక్ట్? అందుకని నువ్వు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి నీవు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఉద్యోగాల గురించి మాట్లాడి యువతరం గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి కానీ మోడీకి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? సాధ్యం కాదు. ఇది అబద్ధాల మాటలు. పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ ఓటు పోలరైజ్ కావాలి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వేయాలి కాబట్టి నా స్తంభాల మాట 4 స్తంభాల మాట ఇందుకోసం వాడిందే తప్ప వాస్తవంగా నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి కానీ వాళ్ళకి లేదు. అయితే మహిళలకు సంబంధించి మీరేమో నిరుద్యోగుల గురించి ఏదో డాటా మాట్లాడారు, మహిళలకు మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు, మహిళలకు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మోడీ మాట్లాడు. దాన్ని ఎట్లా కాదంటారు? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్పింది ఏమిటంటే 2014 కంటే ముందు 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి లెక్కలను ఒక్కసారి పరిశీలిస్తే 250% దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులు జరుగుతున్నాయి మహిళల మీద అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అఫీషియల్ లెక్కనే ఇది, అఫీషియల్ లెక్క, గవర్నమెంట్ గణాంకాలే చూడు. 250% రెట్టింపు స్థాయిలో పెరిగింది. అవి కూడా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ పెరిగింది.
నేను అఫీషియల్ లెక్క బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తాం చెప్తారా నిజంగానే వాస్తవంగా అఫీషియల్ లెక్క? మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి పరిస్థితిని దేశం కల్లారా చూసింది. నేను బీజేపీ మీద కోపంతో లేను, బీజేపీ మీద నేను వ్యక్తిగత కోపంతో ఉండేటువంటి వ్యక్తిని కాదు, బీజేపీ అనుసరించిన విధానంతో మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప బీజేపీతో వ్యక్తిగత దూషణకు దిగాల్సిన అవసరం. ఏ రాజకీయ పార్టీనైనా తను అనుసరించిన విధానం ఎవరి పక్షాన ఉన్నదనే దాన్ని బట్టి చర్చించాలి తప్ప ఒక రాజకీయ పార్టీ మీద గుడ్డి వ్యతిరేకత అనేటువంటిది అవసరం లేని విషయం. కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, హత్రాస్లో జరిగినటువంటి మనీషా వాల్మీకి సంఘటన ఏం రుజువు చేస్తుంది దేశానికి? నలుగురు గ్యాంగ్ రేపు చేసి నాలుక కోసి నడుములు విరిచి హాస్పిటలైజ్డ్ చనిపోతే, కేసు కూడా 8 రోజుల పాటు పెట్టకపోతే, 14 రోజుల్లో అమ్మాయి చనిపోతే, 19 ఏళ్ల యువతి చనిపోతే కనీసం శవాన్ని కూడా ఇవ్వలేదు కదా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అది ఎక్కడ ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం కదా. మనం చూస్తున్నాం కదా, బీజేపీ ప్రభుత్వమే కదా. గంగానదిలో స్నానం చేసిందని ఒక మహిళను నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి చరిత్ర యూపీలోనే జరిగింది కదా. చాలా చోట్ల బీజేపీ పరిపాలిస్తున్నది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత మహిళ వాటర్ ట్యాంకులో నీళ్లు తాగిందని చెప్పేసి ఆ వాటర్ ట్యాంకులో ఆవు పేడ మూత్రం కలిపి దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన చూలేదా? గుజరాత్ మోడీ రాష్ట్రం ఊనా పట్టణంలో జరిగినటువంటి ఆవు మాంసాన్ని ఒలిచారని చెప్పి 5 యువకుల్ని చెట్టు గట్టేసి కొట్టి ఆ తర్వాత కారు గట్టేసి ఇడ్చుకెళ్ళిన చరిత్ర బీజేపీ పాలిత రాష్ట్రం కాదా? ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది? మహిళల పైన హింస చెలరేగటానికి బలమైనటువంటి కారణాలని కనుక మనం పరిశీలిస్తే బీజేపీ మూల సిద్ధాంతంలోనే మహిళల్ని మనుషులుగా చూడకూడదని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతంలో ఉంది. వాళ్ళ సిద్ధాంతం అంటే బీజేపీని నడిపిస్తున్న సిద్ధాంతంలో ఉంది. బీజేపీని నడిపిస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ కు ఒక ఫండమెంటల్ సిద్ధాంతం. ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్తారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మనువాద సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇది ఉగ్రవాద సంస్థ అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్పష్టంగా చెప్పినటువంటిది మనం చూసాం. 2 సార్లు నిషేధించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది స్వయం సేవక్ సంఘం చెప్పింది. సేవ చేయాల్సింది పోయి విద్వేషాలు రెచ్చగొట్టి త్రిశూలాలు ఇచ్చి, కర్రలు ఇచ్చి, తుపాకులు ఇచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతరాన్నంతా పక్కదోవ పట్టించి మత్తులో ఉసిగొల్పు చేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ కదా. కాబట్టి అందుకోసమే ఇవాళ మనం బీజేపీ ఫండమెంటల్గానే ఒక మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంత భూమికలోకి వెళ్ళి బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది. అందుకని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల్ని మనుషులుగా చూడరు అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పడం ఒక ఎత్తు అయితే, మీకు చాలా స్వయాన ఇటీవలి కాలంలో జరిగినటువంటి 2 పరిణామాలను మీరు పరిశీలించవచ్చు. ఒకటి, పార్లమెంటు భవనం ప్రారంభమైంది. రెండోది, అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు. జనవరి 22న ప్రారంభించారు, మీకు తెలుసు. ఈ 2 సందర్భాల్లో ఎక్కడైనా మన దేశ మొట్టమొదటి పౌరురాలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి, ఆమెను ఎందుకు ఈ 2 చోట్లకి ఇన్వైట్ చేయలేదనేటువంటిది మీరు ఆలోచించండి. దాన్ని బట్టి మహిళల్ని మనుషులుగా చూసేటువంటి సంస్కృతి కనుక వాళ్ళకు ఉండుంటే, ఆమె ఆమోద ముద్ర లేకుండా, ఆమె సిగ్నేచర్ లేకుండా భారతదేశంలో ఏ చట్టం అమల్లోకి వచ్చేటువంటిది లేదు. కానీ అంత పెద్ద హోదాలో నిలబెట్టినామని చెప్పేసి చంకలు గుద్దుకున్నటువంటి మీరు పార్లమెంటు భవనానికి ఎందుకు ఆహ్వానించలేదు? ప్రారంభానికి అయోధ్యలో రాముడి గుడి దగ్గరికి ఎందుకు ఆహ్వానించలేదు? దళిత మహిళ కాబట్టి మహిళగానే అవమానం అంటే ఇంకా దళిత మహిళవు కాబట్టి, లేదా గిరిజన మహిళవు కాబట్టి ఇంకా ఎక్కువ అవమానం అనేటువంటి పద్ధతిని మనం చూస్తలేమా? అందుకని వీళ్ళకు ఉండేటువంటి స్వభావ సిద్ధంగానే మహిళల్ని మనుషులుగా చూడకుండా ద్వితీయ శ్రేణి పౌరురాలు వాళ్ళు భర్త పాదాల కింద నలుగుతూ ఉండాల్సినటువంటి సిద్ధాంత సాంప్రదాయంతో ఉండేటువంటి భూమికలోకి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మహిళల కోసం చేసేది లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు ఇటీవలి కాలంలో 33% రిజర్వేషన్ బిల్లును వాళ్ళు తీసుకొచ్చారని. మీరు ఎక్కడ అమలు చేయబోతున్నారు? ఈ పార్లమెంట్ ఎన్నికల్లోకి మీకు మెజారిటీ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, మీకు భారీ ఎత్తున మెజారిటీ ఉంది. చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు పార్లమెంట్లో. జిఎస్టీ, నోట్బందీ, కాశ్మీర్ సమస్య మీద 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కానీ చాలా అంశాలు, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి చాలా బిల్లులు మీరు పార్లమెంట్లో పాస్ చేసుకున్నారు. మరి చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును మీరు ఎందుకు పాస్ చేయలేకపోయారు? లేదు కదా. మీరు రాబోయే సంవత్సరం నాటికి పూర్తి చేస్తామన్నారు. అది చేస్తే ఇప్పుడు 33% టికెట్లు కేటాయించమన్నాడు చూద్దాం. అట్లా చేయలేదు. మీరు ఒక బిల్ తీసుకొస్తాము, దీన్ని మొత్తం ఒక ఏడాది కాలం పాటు స్టడీ చేస్తామని చెప్పారు తప్ప మేము బిల్లు తీసుకొచ్చాము, దీన్ని చట్టబద్ధత చేస్తామని చెప్పేసి 33% మీరు కనుక బిల్లు పాస్ చేస్తే అన్ని రంగాల్లో మహిళలకు 33% ఇవ్వాలి కదా. రాజకీయ సీట్లలో కానీ, విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ అన్నిట్లలో మహిళలకు 33% ఇవ్వాలి. మరి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 2025 తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పారు కదా మీరు. అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు బ్యాంకును కూడా క్యాప్చర్ చేయడం కోసం ముందస్తుగా
10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లు మీద ఆలోచన ఎంతో మహిళలంతా పెద్ద ఎత్తున మొరబెట్టుకొని పార్లమెంటు ముందు ఐద్వా లాంటి సంఘాలు చాలా సంఘాలు పెద్ద ఎత్తున పార్లమెంటులో ఫైట్ చేస్తే పల్లెత్తు మాట మాట్లాడలేదు మోడీ గారు. చివరికి ఏడాది కూడా ఇప్పుడు 6 నెలల కిందటనే కదా మీరు మాట్లాడింది. అంటే పార్లమెంట్ ఎన్నికలు సరిగ్గా 6 నెలలకు వస్తాయి అనేటువంటి ముందు చూపుతోటి ఇది వేస్తే మీకు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ బిల్లు తెస్తున్నాం కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని బలపరచండి మహిళలారా అని చెప్పుకోవటం కోసం చెప్పినటువంటి మాట తప్ప మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏమిటో చెప్పాలి కదా. మీరు వచ్చిన కాలంలో దాడులు ఆగాయా మహిళల మీద? లైంగిక హింస ఆగిందా మహిళల మీద? మహిళల మీద అత్యాచారాలు ఆగిపోయినాయి ఏమన్నా? లేదా మహిళలకు మీరు పెద్దపీట వేసినటువంటి అంశాలు ఏమున్నాయి చూపెట్టండి. మీరు ఎక్కడుందో చూపెట్టండి. యూత్ మహిళల గురించి మీరు ఇన్ని అంశాలు చెప్పారు, కానీ పేదలకు సంబంధించి మా హయాంలో పేదరికం బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళ సంఖ్య తగ్గించడం, అబోవ్ పావర్టీకి పెంచడం, 80 కోట్ల మందికి మేము బీపీఎల్ బియ్యం ఇస్తున్నాం ఇంటింటికి అంటున్నారు. పేదలకు మంచిగా ఇస్తారు కదా మరి వాళ్ళు. మీరు ఎప్పుడైనా బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో పేదలు, కార్మికులు, అన్నదాతలు, మహిళలు, యువకులు అనేటువంటి చర్చ మనకు వినపడదు. ఏం వినిపిస్తాయంటే హిందువులు, ముస్లింలు, ఆ కులం ఈ కులం, విద్వేషాలు, గుడులు, గోపురాలు, ఇవి తప్ప దేశంలో పేదల ఆకలిని తీర్చాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. మోడీ చెప్పిండు కదా తగ్గించిన బీపీఎల్. అదే ఆయన మాటల్లోనే మీరు క్లారిటీగా ఉంది. ఎప్పుడైనా మనవి సూటిగా అర్థం కాదు కానీ గ్రామీణ పరిభాషలో సింధు యక్షగాన కళాకారులు ఒక కథ చెప్తారు, బాలనాగమ్మ కథ చెప్తారు. దాంట్లో మాయల పకీర్ పానం ఎక్కడుందంటే చిలకలో ఉంది అని అంటారు. చిలకను పిసికితేనే మాయల పకీర్ గిలగిలా కొట్టుకుంటాడు. అంటే మోడీ గారి మాటల్లోనే ఒకటి ఉంది, మీరు గమనించాలి. మనం పట్టుకోవటంలోనే తేడా ఉంది. ఆయన ఏమన్నాడు, 25 కోట్ల మందిని బిలో పావర్టీ లైన్ నుంచి ఎబో పావర్టీ లైన్కి తీసుకొచ్చినామని అన్నారు. దారిద్ర్య రేఖలో ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని. కానీ మీరు ఏం చెప్పారు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వబోతున్నామని చెప్పేసి అన్నారు. ఉచిత రేషన్ బియ్యం పొందుతున్నారంటేనే బిలో పావర్టీ లైన్ వెనకాల ఉన్నారని కదా దాని అర్థం. ఇవాళ ఉచితంగా బియ్యం కొనుక్కోగలిగేటువంటి కొనుగోలు శక్తి లేనటువంటి అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేద ప్రజలు ఉండటం వల్లనే కదా నువ్వు ఉచిత బియ్యం ఇస్తాననేది. ఇప్పుడు 2014లో బిలో పావర్టీ లైన్ వెనకాల 22 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మీరు 2023 నాటికి 46 కోట్లకు పెరిగారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు 25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చినావు, మరి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. అంటే దేశంలో పేదరికం, దుర్భర, దారిద్ర్యం ఉంది, ఉచిత రేషన్ ఇస్తే తప్ప బతకలేనటువంటి పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నువ్వు అంగీకరించినట్టే కదా. అంటే 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పినట్టు. అందుకని బీపీఎల్ సర్వేలో వచ్చినటువంటి 46 కోట్ల మందిని నువ్వు మరుగునపరిచి 25 కోట్ల మందిని నేను మార్చినా అని చెప్పేసేటువంటి మాట ఎందుకు చెబుతున్నావు? అంటే లెక్కలు దాయటం ద్వారా కూడా మోడీ తన పబ్బం గడుపుకునేటువంటి పని, ఒక లెక్కల మాయ, ఒక బిలో పావర్టీ లైన్ వెనుక ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా మాయ చేసి ఈ ఎన్నికల్లో పేదలకు అండగా. ఇప్పుడు మీరు ప్రపంచ హంగర్ ఇండెక్స్ తీసుకోండి, 125 దేశాలలో మన దేశం 111వ దేశంలో ఉంది. చివరికి సోమాలియా కంటే ఇటీవలి కాలంలో శ్రీలంక దేశంలో సంక్షోభం వచ్చింది. శ్రీలంక కంటే కూడా మనం వెనకబడి ఉన్నామని చెప్పేసి కదా గణాంకాలు తెలియజేస్తున్నటువంటి నేషనల్ శాంపిల్ సర్వే లెక్కలు తీయండి మీరు. ఇవన్నీ చాలా క్లారిటీగా కనపడుతున్నాయి మనకి. అందుకని హంగర్ ఇండెక్స్లో కూడా 111వ స్థానానికి పోయిందంటే ఈ దుర్భర దారిద్ర్యాన్ని తగ్గించే పని నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ్యలు మారాలి కదా. పేదరికాన్ని తీర్చడంలో మేము ముందు వరుసలో ఉన్నామని. భారతదేశంలో అసమానమైనటువంటి అభివృద్ధి పెరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మోడీ అధికారంలో రాకముందు 69 మంది శతకోటీశ్వర్లు బడా పెట్టుబడిదారులు ఉంటే ఇప్పుడు 169 మందికి పెరిగారు. ఆదాని ప్రపంచంలో నెంబర్ 2కు వేరుడుగా ఎదిగాడు. కానీ మీరు అధికారంలోకి రాకముందు 22 కోట్ల మంది ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు 46 కోట్లకు పెరిగారు. అంటే కోటీశ్వర్లు ఒకవైపు పెంచుతూ కూటికి గతి లేని వాళ్ళను మరొక వైపు పెంచుతున్నటువంటి విధానం మీ దగ్గర ఉంది. అందుకని పేదరికాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి కావాలంటే, పేదరికాన్ని తగ్గించాలనేటువంటి చిత్తశుద్ధి మౌలిక విషయాలు, మౌలిక విధానపరమైనటువంటి విషయాల్లోనే మార్పులు రావాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, పేదలకి భూవ దొరికేది భూమిలోనే. భూమిపైన బీజేపీకి ఉన్నటువంటి స్పష్టత ఏమిటి? దేశంలో భూ సంస్కరణ చట్టం రాజ్యాంగబద్ధంగా చేయబడినటువంటి చట్టం. భూములు పేదవాళ్ళ చేతుల్లోకి రానంతకాలం వాళ్ళకు భుక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూవ బండేదే భూమిలో కదా. ఆ భూమి పేదవాళ్ళ చేతుల్లో లేకుండా రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ఉంది, గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం. 80 కోట్ల మందికి పైగా ఇవాళ జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు.
వాళ్ళందరూ రోజువారీ కూలి పనికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి బతుకులు మార్చాలి కదా, మార్చడం కోసం కదా. కానీ వీళ్ళు బతుకులు మార్చాలంటే ఉపాధి కావాలని కోరుతూ పనైనా పెట్టండి, తిండైనా పెట్టండి, పనైనా చూపండి అని చెప్పి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పెద్ద పోరాటం చేస్తే ఎన్ఆర్ఈజీఎస్ చట్టం వచ్చింది. ఆ రోజు వామపక్షాల ఒత్తిడి వల్ల యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది చట్టాన్ని. ఈ చట్టాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేయడానికి బీజేపీ సర్కారు కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. పేదరికాన్ని ఎట్లా నిర్మూలిస్తుంది? నువ్వు మొదట్లో 1,18,000 కోట్ల దాకా కేటాయించబడ్డటువంటి ఎన్ఆర్ఈజీఎస్కి 98 కోట్లు ఈసారి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్లోనైతే 80 కోట్లకు పడిపోయింది. అంటే క్రమేపీ బడ్జెట్ తగ్గించడం ద్వారా ఈ ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఉపాధి పనులు పడిపోతాయి, వాళ్ళకి వేతనాలు పెరగవు. వేతనాలు పెరగకపోగా పరిధినాలు పడిపోతాయి, వేతనాలు పెరగవు. ఇవాళ దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని పేదరికాన్ని నిర్మూలించాలంటే భూమిపైన స్పష్టత ఉండాలి బీజేపీకి. అది లేదు స్పష్టంగా. తర్వాత ఆ పిల్లల పేదరికం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఆ పిల్లల చదువులపైన స్పష్టత ఉండాలి. ఆ చదువులు ఎక్కడ తీసుకుపోయినావు నువ్వు? పేదల చదువులు నువ్వు అనర్హుడు అని చెప్పేసి ప్రకటించేటువంటి ఎన్ఈపీ తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత నూతన విద్యా విధానం ఏం తెలియజేస్తుంది? రిజర్వేషన్లను అవాయిడ్ చేస్తుంది. నువ్వు 1వ తరగతిలో 10 మంది దళిత విద్యార్థులు చదివితే యూనివర్సిటీకి వచ్చేసరికి ఒక్కరు మిగులుతారు. ఆ ఒక్కరు కూడా రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీలు ఒకవైపు తీసుకొస్తున్నావు. ఉన్న ఎన్ఈపీ ప్రకారంగా రిజర్వేషన్లు లేవంటున్నావు. ఈ వెనుకబడ్డటువంటి వాడికి రిజర్వేషన్ లేకుండా ఉన్నత విద్యావంతుడికి ఎలా ఎదుగుతాడు? అందువల్ల బీజేపీ ప్రభుత్వానికి పేదల విద్య పట్ల కూడా స్పష్టమైనటువంటిది. పేదల ఆరోగ్యం పైన ఏమన్నా దృష్టి ఉందా బీజేపీ ప్రభుత్వంలో? ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఉపాధి కానీ, ఇట్లాంటి వాటి మీద స్పష్టమైనటువంటి విధానం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్లమెంటులో పబ్బం గడుపుకోవటానికి, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పబ్బం గడుపుకోవటానికి ఆడుతున్నటువంటి నాటకాలు తప్ప ఇవి. ఈ 10 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే పేదరికాన్ని పెంచింది తప్ప పేదరికాన్ని తగ్గించలేదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు 3 అంశాల్లో బీజేపీని వ్యతిరేకించారు, కానీ కార్మికుల విషయంలో మీరు వ్యతిరేకించకూడని పరిస్థితుల్లో వాళ్ళు కొత్త కార్మిక చట్టాలు తీసుకొచ్చారు. 2 రోజులు కాదు 3 రోజులకు సంబంధించి వీక్లీ ఆఫ్లు ఉంటట్టు వాళ్ళకు కార్మిక సంక్షేమం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ సర్కారు మాట్లాడుతుంది. దాన్ని ఇట్లా కాదంటారు మీరు? బీజేపీ పట్ల వ్యతిరేకత భావంతో ఉండాలనేటువంటిది నా వ్యక్తిగత విషయం కాదు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ అనుసరించినటువంటి కార్మికుల పక్షాన వాళ్ళు అనుసరించిన విధానాలు ఏంటి అనేటువంటిది ఒకసారి పరిశీలించాలి. మంచివే కదా ఇప్పుడు నేను చెప్పిన అదే మీకు తెలియజేస్తాను. స్వాతంత్ర్యం కంటే పూర్వం నుంచే కార్మిక చట్టాలు కొన్ని వచ్చాయి. బాండెడ్ లేబరు విముక్తి చట్టం ఒకటి వచ్చింది. అంటే నువ్వు బానిసగిరిలాగా చేసేటువంటి బాండెడ్గా పనిచేసేటువంటి పద్ధతి నుంచి విముక్తి అయ్యేటువంటి చట్టాలు కొన్ని. కనీస వేతనం చట్టం అనేది 1948లోనే స్వాతంత్రం వచ్చిన కాలంలోనే వచ్చినటువంటి చట్టం ఉంది. అట్లాగే ప్రసూతి సంబంధించినటువంటి సౌకర్యం కార్మికులకు ఉండాలనేటువంటివి ఉన్నాయి. కార్మికులకి కనీస వేతనాన్ని పొందేది, సమ్మె చేసేటువంటి హక్కును కలిగి ఉండేటువంటిది అన్ని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల యొక్క సంక్షేమం కోసం చాలా పొందుపరిచాడు. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి పోరాడి, బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు నుంచి పోరాడినటువంటి అనేక కార్మికులు పోరాడి సాధించుకున్న 100 ఏళ్ళుగా సాధించుకున్నటువంటి చట్టాలన్నిటినీ ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కలంపోటుతోటి చట్టాలన్నింటినీ రద్దు చేస్తున్నది. 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు, వెజ్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లలో తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి? ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు కనీస వేతనం ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాగే కార్మికులు పని గంటలు పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పని గంటలు పెరుగుతాయి అని చెప్పి నేను ఉట్టిగానే మాట్లాడుతున్నది కదా. 10 గంటలు పెరుగుతాయి అని చెప్పారు. 10 గంటలు 12 గంటలు అవుతుంది, 10 గంటలు అవుతుంది, 12 గంటలు అవుతుంది. కానీ వీక్లో 3 రోజులు హాలిడే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పచ్చి మోసం ఏమిటంటే కార్మికులు పని గంటల విధానం కూడా ఒక పరిణామ క్రమంలో వచ్చినటువంటి పని గంటలు ఇవి. 18 గంటల నుంచి 8 గంటల వరకు వచ్చింది అనేటువంటిది ఊరికేనే రాలేదు. బీజేపీ పుట్టక ముందు నుంచే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఆ పని గంటలు అవి. ఈ 8 గంటలకి మీరు ఉదాహరణకి మేడే చారిత్రక నేపథ్యం అన్నీ చాలా మందికి తెలుసు, దేశంలో ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 8 గంటల పని విధానం అనేటువంటిది ఒక పోరాట క్రమంలో, ఒక పరిణామ క్రమంలో ఇక్కడ వచ్చి ఆగింది. నువ్వు తిరిగి వెనక్కి పట్టుకుపోయేటువంటి పని చేస్తున్నావు కదా. వీక్లీ ఆపుల గురించి ఎవరు వీక్లీ ఆపులు ఇవ్వమని కార్మికులు ఎక్కడ అడగలే. కార్మికులు అడుగుతున్నవి ఏవి చేయట్లేదు కేంద్రంలో బీజేపీ సర్కార్. తాము రుద్దుతున్న వాటిని కార్మికుల మీద తమ యొక్క ప్రయోజనాలకు
తమ పైన ఉన్నటువంటి వాళ్ళు తమల్ని నడిపిస్తున్నటువంటి అంబానీ అదానీ లాంటి బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల మీద కొన్ని బలవంతంగా రుద్దుతున్నటువంటి చర్యలు ఇవి. ఇప్పుడు వెజ్ కోడ్లు తీసుకురావాలనేటువంటిది ఆలోచన బడా పెట్టుబడిదారులదే. ఈ వెజ్ కోడ్ల వల్ల కనీస వేతనం అడిగేటువంటి హక్కు ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు, సామాజిక భద్రత ఉండదు, పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇట్లాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు కదా. ఇవన్నీ ఉండాలని చెప్పేసి చట్టాలు చెబుతున్నాయి పాతకున్నటువంటిది. అందుకని 29 చట్టాలని సవరించకపోతే, 29 చట్టాలని మొత్తం రద్దు చేయకపోతే ఇవాళ కార్మికులకి ఉండేటువంటి సంక్షేమం ఏదైతుందో అది రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని కార్మిక చట్టాలని సవరించడం ద్వారా కార్పొరేట్లకు మేలు చేసేటువంటి పనిని ఇవాళ బీజేపీ సర్కార్ తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచింది. ఇప్పుడు అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రమే ఉంది. అందుకనే నువ్వు ఒకరోజు 10 గంటలు పెంచుతున్నావంటే ఒక రోజులో 2 రోజులు శనివారం ఆదివారం 3 రోజులు కాదు 2 రోజుల పాటు హాలిడే ఇస్తానని అంటుంది. మీరు పెరుగుతున్న పని గంటలు ఎంత? 12 గంటలు అంటే ఒక 5 రోజులు లెక్కేద్దాం. 5 రోజులలో ఒక రోజుకి 12 గంటలు అంటే 5 నాళ్ళు 20 గంటలు అదనంగా నువ్వు వరుసగా పెంచుతున్నటువంటిది ఎంత అంటే ఆ రోజు కూడా వారంలో ఉండేటువంటి ఆ రోజు కూడా నువ్వు ఎంత 8, 16 గంటలు ఉండాలి. నువ్వు వీక్లీ ఆఫ్ ఇచ్చినాలే కానీ అదనంగా 4 గంటలు మిగులుతున్నాయి. ఇప్పుడు 8 గంటలు 16 గంటలు పోతే 20 గంటలు చేస్తున్నాడు. నువ్వు పని దినాలు ఏం చేస్తున్నావు? పని యొక్క అది సమయాన్ని పెంచుతున్నావు. పని సమయాన్ని పెంచడం ద్వారా ఏమవుతుంది? అప్పుడు నువ్వు సండే తీసుకునేటువంటి వీక్లీ ఆఫ్ ఇవన్నీ చెల్లుతలేవు కదా, నువ్వు అన్నీ ఇక్కడే చేయిస్తున్నావు కదా. అందుకని పైకి ఇస్తున్నట్టు చూపిస్తుంది, లోపల గుంజుకున్నట్టు కూడా ఉంటుంది ఇది. అందుకని దీంట్లోనే మోసం మాయ దాగి ఉన్నది. అందుకని కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కంటిన్యూ చేయాలి, 12 గంటల దాకా దాన్ని పెంచాల్సిన అవసరం లేదు. నువ్వు వీక్లీ ఆఫ్ ఇవ్వమని చెప్పేసి దేశంలో ఏ కార్మికులు నీకేమి ఎవరు అడిగారు? 2 రోజుల పాటు నాకు ఇవ్వమని చెప్పేసి ఏ కార్మికులు అడిగారు? అది ఇస్తున్నట్టు చూపించడం ద్వారా ఈ పని గంటల్ని దోచుకోవచ్చు, కార్మికుల శ్రమను దోచుకోవచ్చు, దోచుకున్న శ్రమను దాచి పెట్టుబడిదారులకు ఇవ్వచ్చు అనేటువంటిది బీజేపీ ఎత్తుగడ. అందుకనే కార్మిక చట్టాలని సవరించి తీసుకొచ్చినటువంటి వెజ్ కోడ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ కార్మికుల యొక్క పిఎఫ్ ఈఎస్ఐ రావట్లేదని చెప్పేసి దేశంలో అట్టడుగులో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు లబోదిబో మొత్తుకుంటున్నారు, ఏళ్ళ తరబడి పోరాడుతున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు సార్వత్రిక సమ్మెలు వరుసగా కంటిన్యూగా జరుగుతున్నాయి. 20 కోట్ల మంది 30 కోట్ల మంది పాల్గొంటున్నారు సార్వత్రిక సమ్మేళనలో. ఎందుకోసం వాళ్ళందరూ వస్తున్నారు? ఇక బీజేపీకి ఓటేసిన కార్మికుడు కూడా నాకు పిఎఫ్ రావట్లేదు, ఈఎస్ఐ రావట్లేదు, నాకు సామాజిక భద్రత లేదు, నాకు కనీస వేతనం అమలు కావట్లేదు ఏంటంటే కదా లబోదీపం మొత్తుకునేటువంటిది. అవును, ప్రజా సంఘాలు అన్నీ కలిపి సార్వత్రిక సమ్మె ఏదో చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు అది? ఇవాళ దేశంలో మొత్తం కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు వీళ్ళ నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలు, ప్రత్యేకించి ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు గ్రామసీమల్లో ఉన్నటువంటి అన్నదాతలు, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నాయకత్వంలో ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నారు. ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇంతకుముందే చర్చించినట్టుగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ సర్కార్. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంది. రైతులు స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు. ఆ పోరాటం చేసి ఆ 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి కొట్టారు. చివరికి మోడీ పార్లమెంటు సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ 750 మంది రైతులను అయితే పొట్టన పెట్టుకున్నారు. రైతులందరికీ నువ్వు గిట్టుబాటు ధర ఇస్తావో ఇవ్వవో కానీ కనీస మద్దతు ధర ఇవ్వమని చెప్పేసి రైతులందరూ పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఏ బేస్ మీద ఇవ్వమంటున్నారు? వ్యవసాయ శాస్త్రం ఉన్నటువంటి నిపుణులు జయతి ఘోష్ కానీ స్వామినాథన్ కమిషన్ కానీ ఏం చెప్పిందంటే పంటకు ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడిలో మళ్ళీ సగం కలిపి పెట్టిన పెట్టుబడితో పాటు సగం కలిపి ఇచ్చేటువంటి దాన్ని కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటారు. ఎరువులు, పురుగు మందులకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు రైతాంగం. కాబట్టి పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు అదనంగా 50% కలిపి ఇవ్వండి, మద్దతు ధర వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టింది కేంద్ర బీజేపీ సర్కార్. అందుకని రైతుల ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కాబట్టి పంటలకు మద్దతు ధరనే కాదు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి
ముఖ్యమైనటువంటి అంశం. పార్లమెంటు సాక్షిగా ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు రైతుల యొక్క మోటార్లకు మీటర్లు బిగించేటువంటి పని చేస్తూ ఉన్నారు. బీజేపీని బలపరుస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ గ్రామసీమల్లో ఉన్నటువంటి రైతాంగం మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. అందుకనే విద్యుత్ భారం కూడా రైతుల మీద వేసేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని వెనక్కి తీసుకోవాలి. 2020కి సంబంధించినటువంటి విద్యుత్ సవరణ చేయాల్సినటువంటి బిల్లు తీసుకొచ్చారు. దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది. అదే అట్లాగే కార్మికులందరూ కూడా ఈ వెజ్ కోడ్లు తెచ్చారు, 4 వెజ్ కోడ్లు, వాటి రద్దు చేసి కార్మిక చట్టాలన్నింటినీ కూడా కార్మికులకు కల్పించినటువంటి హక్కులని చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలనేటువంటిది దాంట్లో డిమాండ్ ఉంది. ప్రత్యేకించి కార్మికులు కర్షకులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన దాంట్లో 200 రోజుల పాటు పని కల్పించాలి. అట్లాగే రోజుకు 600 రూపాయలు చొప్పున ఇవ్వాలనేటువంటి కూలి ఇవ్వాలనేటువంటి రోజు కూలి ఇవ్వాలనేటువంటి ఇట్లాంటి ముఖ్యమైన డిమాండ్స్తో పాటు ఇన్ని వర్గ సంఘాలు కలిపి ప్రధానంగా సామాజిక న్యాయం అనేటువంటి ఎజెండాను కూడా దాంట్లో పెట్టారు. మీరు దళితులు దేశవ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలనేటువంటి డిమాండ్ ఉంది. సామాజిక న్యాయం సాధించాలనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. మహిళా హక్కులు, ఇతర యువత ఉపాధి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ సార్వత్రిక సమ్మె డిమాండ్లో ఉన్నాయి. అందుకే ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా దేశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు ఈ సమ్మెను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామసీమల్లో దళితులు దాడులు ఇవన్నీ ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్తమైనటువంటి ఐక్యతను చాటేటువంటి పద్ధతులలో ఈ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను బలపరచాలని, సమ్మెను జయప్రదం చేయాలని, అల్టిమేట్గా ఈ సమ్మె ద్వారా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఒంటరి చేయాలి, ఓడించాలి. బీజేపీ కనుక ఓడిపోకపోతే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కనుక ఓడిపోకపోతే ఈ దేశంలో జరగబోయేటువంటి పరిణామాలు, మనం ఏదైతే ఈ తరగతుల గురించి చర్చించుకుంటున్నామో ఆ తరగతుల యొక్క భవిష్యత్ అంతా అధోగతి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే కామెంట్ కార్డు ఉండండి. మీరు కామెంట్ చేశారు, మీతో పాటు అనేక మంది మేధావులు వీళ్ళు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ 3వ మోడీ గెలిస్తే ఇక దేశం నాశనం అవుతుంది. ఏం నాశనం అవుతుంది? ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తారు మీరు? 3వ మోడీ సర్కార్ కనుక వస్తే ఈ దేశంలో దేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలోనే ఒక్కొక్క పేజీ చింపేసుకుంటూ వచ్చింది. 370 ఆర్టికల్ రద్దు కానీ, అదేవిధంగా మీకు అయోధ్యలో రామమందిరం పేరిట, నోట్బందీ పేరిట, జిఎస్టీ పేరిట రకరకాల బిల్లులు తీసుకొచ్చారు. ఇప్పటికే భారత రాజ్యాంగం 105 సార్లు సవరించబడింది. సవరణలు ఇవన్నీ పక్కన పెడితే ఈ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాదు. ఈ రాజ్యాంగం మాది కాదు అని చెప్పేసి గతంలోనే చెప్పింది. ఇప్పటికే వాళ్ళ తల్లి సంస్థకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కొత్త రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగానికి అంటే ఏమంటారు, ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ ఇగో ఇది దేశ ప్రజల రాజ్యాంగం అని చెప్పేటువంటి పద్ధతులలో దాని నమూనాని ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగ్పూర్లో తయారు చేశారు. అందుకని బీజేపీ రాజ్యాంగం రాస్తుంది. కొత్త రాజ్యాంగం అంటే పాతగా 3000 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి మనుస్మృతి మా రాజ్యాంగం. అది ప్రాచీన భారత రాజ్యాంగం, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి రాజ్యాంగం. ఇది మొన్న వచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరి రాజ్యాంగం కాదు, ఇది మెజారిటీ ప్రజల రాజ్యాంగం, ఇది హిందువులందరి రాజ్యాంగం అనేటువంటి పద్ధతిలో భారత రాజ్యాంగం భారతీయులందరిది. భారతదేశ ప్రజలమైనటువంటి మేముగానే స్వతంత్రంగా రాసుకోబడి మాకు మేమే సమర్పించుకుంటున్నటువంటిది అని చెప్పేసి మనం ఇవాళ రాజ్యాంగ పీఠిక మనం చదువుకుంటున్నాం. మనం భారతీయులుగా ఆలోచించట్లేదు, మనుషులుగా ఆలోచించట్లేదు. మనిషిగా ఆలోచించాల్సిన స్థానంలో మతంతో ఆలోచించేటువంటి వైఖరి ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఉంది. అందుకనే మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి, దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. సెక్యులర్ కంట్రీగా ఉన్నటువంటి దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఆ మత రాజ్యంగా మార్చాలి అంటే రాజ్యాంగం అడ్డుగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని రాజ్యాంగం మార్చితే తప్పేంది? మతరాజ్యం అంటే అనేక మతాలకు, ముస్లిం మత కంట్రీలు ఉన్నాయి, క్రిస్టియన్ మత కంట్రీలు ఉన్నాయి, హిందూ మతానికి దేశాలు లేవు కదా అనే ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దాన్ని భారతదేశం అనేటువంటిది భారతీయుల దేశం. ఇది నేను ఒక మాటలో చెప్పాలంటే భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు హిందువులుగానే ఫైట్ చేసింది ఉండదు. ఎక్కడైనా లేదని స్వాతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, పార్షియన్లు, జైనులు, సిక్కులు అందరూ కలిసి ఫైట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ ఏ మతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీరు లెక్కలోకి తీసుకోండి. స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ముస్లిం యోధులు కూడా ఉన్నారు, మీకు తెలుసు ఆ విషయం. జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, పార్షియన్లు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయులుగా పాల్గొన్నారు తప్ప ఫలానా మతంగా లేదు. అందుకనే భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా మనం ఎందుకంటామంటే 6486 కులాలు ఉన్నాయి భారతదేశంలో, 8 ముఖ్యమైనటువంటి మతాలు ఉన్నాయి.
అనేక షెడ్యూల్స్ ఉన్నాయి, అనేక అటవీ ప్రాంతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి. విభిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన దేశం భారతదేశం. ఒకే మతం ఉన్నటువంటి దేశంగా కాదు ఈ దేశం ఉన్నది. ఎప్పుడు కూడా లేదు, అది ఎప్పుడు కూడా లేదు. ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు, ఈ దేశాన్ని క్రైస్తవులు పరిపాలించారు, ఈ దేశాన్ని హిందువులు పరిపాలించారు. కానీ ఎవరు పరిపాలించినా లే కానీ మనం రాసుకున్న భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి రాజ్యాంగంగా రాసుకున్నాం. ఇప్పుడు నీది మత రాజ్యాంగం మారుస్తా అని చెప్పేసానంటే ఏం జరుగుద్ది? మత రాజ్యాంగ ఫార్ములా వాస్తవంగా గతంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే పాకిస్తాన్కి వచ్చింది, అది మత రాజ్యాంగం ఏర్పడ్డది. మనది లౌకిక రాజ్యాంగం ఉంది. అంటే రెండింటి మధ్య ఒకసారి తేడా చూసుకుంటే మత రాజ్యం డెవలప్ అయిందా, లౌకిక రాజ్యం డెవలప్ అయిందా, ఎట్లా చూడాలి దీన్ని? ఎక్కడ మత రాజ్యాలు ఉన్నాయో అక్కడ అసమానతలు ఉంటాయి. ఎక్కడ మతరాజ్యం ఉంటుందో అక్కడ ఎవరు మైనారిటీ ఉంటే వాళ్ళని బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్న లెక్కలోనే పాకిస్తాన్లో హిందువులుగా మైనర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేశారనుకోండి, ఆ మతం ఆ దాడులు చేస్తున్నది కాబట్టి ఈ దేశంలో ఆ దాడులు లేవు. భారత రాజ్యాంగం అడ్డుగా ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమానమైనటువంటి చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతుంది కాబట్టి మెజారిటీలు మైనారిటీలు, నీ మతం ఎక్కువ నా మతం ఎక్కువ, నీ దేవుడు ఎక్కువ నాది ఎక్కువ అనేటువంటిది లేదు. దేవుడిలో, భక్తిలో, హక్కుల్లో, చట్టాల్లో అన్నిట్లలో సమానత్వం ఉండేటువంటి పద్ధతులలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది అనేటువంటిది మనం చెబుతున్నాం. నేను చెప్పే మాట కాదు కదా, మోడీ గారే స్వయాన మాట్లాడినటువంటి మాట. మా దేశం గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ప్రపంచానికి అని చెప్పిండు. మరి ప్రజాస్వామ్యం అంటే టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అనే గొప్ప నిర్వచనం ఉంది. ఈ దేశ ప్రజలే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు చాలా కాలంగా. ముస్లిమా, క్రిస్టియనా, వాళ్ళ మతం కోణంలోకి వెళ్ళి ఎప్పుడు చూడలేదు ప్రజలు. నువ్వు మనుషుల్ని మతం కోణంతో చూసేటువంటి వైఖరి నీకు ప్రారంభమైన తర్వాత నీ మతం తప్ప మిగతా వాళ్ళందరూ మనుషులుగా నీకు కనపడరు ఎక్కడ. అందుకని మత రాజ్యాలు ఉన్నటువంటి అనేక దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆ దేశాల్లో ప్రజాస్వామిక విలువలు లేవు, ఆ దేశాల్లో పౌరులకు హక్కులు లేవు. ఎక్కడైతే సెక్యులర్ డెమోక్రటిక్గా కంట్రీగా ఉంటుందో, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా వెలసిల్లుతుందో అక్కడ మాత్రమే ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయి. అట్లా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం. ఎందుకు భారతదేశం అంటుందంటే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్గా మార్చగలిగితే అప్పుడు ఈ దేశంలో పౌరులకు హక్కులు ఉండవు. ఇప్పుడు 14 సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉంది, చెప్పబడింది. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఏలుతున్న పాలకులది అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉంది. మనుషులు కులం పరంగా కుల, మత, లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమని చెబుతుంది. కుల వివక్ష అంటరానితనం నేరమని చెబుతున్నది. కానీ కులాలన్నీ ఎక్కడున్నాయంటే హిందూ మతంలో ఉన్నాయి. హిందూ మతంలో నువ్వు ఎవరు అని చెప్పేసినంటే హిందువే అంటే ఏ హిందూ అంటే మాదిగ హిందువో, మాలవ హిందువో, బ్రాహ్మణ హిందువో, రెడ్డి హిందువో అని చెప్పుకోవాల్సి వస్తుంది. మతం కోణంలో చూస్తే పలానా ముస్లిం, పలానా హిందూ అని చెబితేనే ఒక మాదిగ హిందువుకి ఒక రెడ్డి హిందువు ఇల్లు కిరాయికి ఇవ్వడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎట్లా ఆలోచించాల్సి వస్తుంది. అందుకనే మత రాజ్యాలే ఉంటే నన్ను కులం పేరుతోటి వివక్ష పాటించి నా మీద దౌర్జన్యానికి పాల్పడ్డానని చెప్పుకునే రైట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాజ్యాంగం ఉంటూ వస్తుంది. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నేనన్న మాట కాదు కదా, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ మాట్లాడిన మాట, బీజేపీ ప్రముఖ నాయకులు మాట్లాడిన మాట, ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి గోల్వల్కర్ మాట్లాడిన మాట, ఎడ్గేవార్ మాట్లాడిన మాట, ఈ రాజ్యాంగం మాది కాదని చెప్పినటువంటి మాట. ఈ రాజ్యాంగమే పోతే జరిగేటువంటి పరిణామాలు ఇవే కదా. కనీస ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్ఛ కూడా, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉండదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇప్పుడు భారత రాజ్యాంగంలో, ఇది పోతే ఉండదు అసలే. మత రాజ్యాల్లో ఇప్పుడు ముస్లిం మత రాజ్యాలు ఉంటే ఎవరు ఇమాములు, మదర్సాలు నడిపేటువంటి వాళ్ళు పరిపాలిస్తారు. అక్కడ ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందా? ఏ మతమైనా మహిళని చిన్న చూపు చూస్తుంది, ఏ మతమైనా మనిషిని చిన్న చూపు చూస్తుంది. సాటి మనిషిని ప్రేమించే గుణాన్ని నేర్పితే ఆ మతాన్ని స్వీకరిస్తారు ప్రజలు. కానీ మతం మాటున మారణ హోమాన్ని సృష్టించైన పాలక పార్టీగా రావాలంటే మతం మాటున మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటా అనేటువంటి పరిస్థితి తీసుకొస్తే మతరాజ్యాలు ఘర్షణలు జరిగిన చోట మీరు చూడండి, నిర్మానుష్యం అయిపోతాయి దేశాలకు దేశాలు. అందుకని గొప్ప ప్రజాస్వామ్య దేశం, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఈ దేశం నుంచి ఓడించకపోతే ఈ దేశం మొత్తం కూడా అల్లకల్లోలం అయ్యేటువంటి ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ కొన్ని ఎగ్జాంపుల్స్, రిహార్సల్ లాగా, ఒక సినిమాకి ముందు రిహార్సల్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, అది ఇప్పుడు జరిగింది 10 ఏళ్ల కాలంలో. ఎన్ని దాడులు దళితుల మీద, ఆదివాసీల మీద ఎన్ని దాడులు, అటవీ ప్రాంతాలని జిందాల్ లాంటి, యురేనియన్ లాంటివి ఇట్లాంటి కంపెనీలకి అదానీ అంబానీలకు కట్టబెట్టినటువంటి ఎన్ని పనులు,
పబ్లిక్ సెక్టర్ అంతా వాళ్ళకు ఉపయోగించేటువంటి ఎన్ని పనులు, ఇవన్నీ చేస్తున్నటువంటి బీజేపీ సర్కార్ ఏకబిగిన మా దేవుడు ఇలా చెప్పిండు, మా మతం ఇలా చెప్పింది, మా రాజ్యం ఇలా ఉంది, మేము పలానా కాడికి పట్టుకపోతున్నాం అని చెప్పిన తర్వాత ఈ రాజ్యాంగం వాళ్ళకి పనికొస్తుందా? ఈ రాజ్యాంగాన్ని ఉంచనిస్తారా? ఈ రాజ్యాంగం లేకుండా ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందా? మరి ఇద్దరం ఇట్లా కూర్చోగలుగుతామా? కూర్చోలేని పరిస్థితులు వస్తాయి. అందుకని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో రాజ్యాంగం బతికితేనే భారతీయులు బతుకుతారు. ఈ రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి భారతీయులు ఆలోచించాలి. భారతీయులు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలి. బీజేపీ ఈ దేశంలో ఓడిపోకపోతే రేపు రాబోయేటువంటి రోజులలో ఆర్ఎస్ఎస్ ఎజెండాగా ఉన్నటువంటి అన్ని రకాల అంశాలని ఇవాళ అమలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పరోక్షంగా అమలు చేశారు. పందిరికి 4 గుంజలు ఉన్నాయని ఇప్పుడు ఆయన చెప్పినట్టే రాజ్యాంగాన్ని 4 గుంజలు ఉన్నాయి. 4 గుంజల్లో ఒక్కొక్క గుంజని నరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పేదలు, కార్మికులు, మహిళలు అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నాడు. 4 గుంజలు మీకు తెలిసి చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. ప్రజాస్వామ్యం మాట్లాడితేనే ఇప్పుడు రాజద్రోహం కేసులు పెట్టారు, ఊపా కేసులు పెట్టారు, నాసా, ఊపా ఇట్లాంటి రకరకాల కేసులు పెట్టి ఇప్పుడు పెద్ద మనిషి కురు వృద్ధుడు అని తేడా లేదు. కాళ్ళు లేని సాయిబాబాని తీసుకుపోయి ఎంతకాలం నేను బతకలేకపోతున్నా అని చెప్పేసి అన్నాను. ఆయన ఈ దేశాన్ని కూలుస్తాడా? ఒక ప్రొఫెసర్ 90% వికలాంగుడు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి 86 సంవత్సరాల కురువృద్ధుడు తీసుకుపోయి ఇప్పుడే ఇది చేసినాం అంటే రేపు నోటి మాట బయటకు వస్తే కూడా రాజద్రోహం కేసు పెట్టి అనేక మంది ప్రజాస్వామిక కార్యకర్తల్ని, ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తిని జైల్లో పెట్టేటువంటి రాజ్యం రేపు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాబోతుంది. అది మనం చూడాలి. అందుకని ప్రజాస్వామ్యం బతకదు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ముస్లింలు ఉండటానికి వీలేదు, ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటావు. రేపు రాజ్యాంగం దాన్ని ఒప్పుకోదు. కాబట్టి రాజ్యాంగం అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తాడు. కాబట్టి ఆ సెక్యులర్ విలువలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని మతాలని సమానంగా గౌరవించుకునేటువంటి పద్ధతి ఉంది మనకు. అన్ని మతాలు తమ ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా మత స్వేచ్ఛని కలిగి ఉండండి, మతం వ్యక్తిగత అంశంగా ఉంచండి, మతాన్ని రాజకీయాలతో పులమకండి, మీ మతం యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే మత సంస్థలు పెట్టుకోండి, మత ప్రచారం చేసుకోండి, కానీ పరమత సహనం కలిగి ఉండండి, మతాన్ని రాజకీయాలతో మిళితం చేయకండి, దేవుని రాజకీయాలతో మిళితం చేయకండి అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తే మతాన్ని దేవుని తీసుకొచ్చే రాజకీయాల్లో పొలుముతున్నటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ కాలంలో కొనసాగుతుంది కదా. అందుకని సెక్యులర్ కంట్రీని సర్వనాశనం చేసేటువంటి పని వాళ్ళ బీజేపీ సర్కారు చేస్తూ ఉంది. ఇంకో అంశం ఫెడరల్ సిస్టమ్. అసలు రాష్ట్రాల హక్కులే లేకుండా పోతున్నాయి. రాష్ట్రాల హక్కులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాయట, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అంట కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయట. అంత కేంద్రం దగ్గర అధికారాలన్నీ పెట్టుకొని రాష్ట్రాల హక్కుల్ని నాశనం చేస్తే రాష్ట్రాలకు ఏముంటుంది? ఫెడరల్ సిస్టమ్ పోతుంది. చివరిది సామాజిక న్యాయం అనేటువంటిది ఈ దేశంలో అమలు జరగకపోతే ఈ దేశం 1000 ఏళ్ళు ఎప్పుడైతే వెనకబడుతూ ఉందో మళ్ళీ తిరిగి అదే వెనకబడతానని పోతుంది, అదే ఆధిపత్యంలోకి పోతుంది, అదే అణిచివేతలోకి పోతుంది. ఈ అణిచివేతల నుంచి విముక్తి కావాలి అని చెప్పేసి అంటే సామాజిక న్యాయం బడ్జెట్లో, ప్రకృతిలో, సంపదలో అన్నింటిలలో సమానమైనటువంటి అవకాశాలు, ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. అలాంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ అనుసరిస్తూ ఉంది. అందుకని ఇట్లాంటి అన్నీ రేపు రాబోయేటువంటి రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారా, ఆ 4 స్తంభాల్లో ఓట్ల కోసం చెప్పినటువంటి మాట, ఈ రాజ్యాంగ స్తంభాలకు ఉన్నటువంటి ఈ 4ని రక్షించుకుంటేనే ఆ పేదలు, ఆ రైతులు, ఆ యువకులు, ఆ మహిళలు, ఆ కార్మికులు బతికేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చెప్పదలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబ్ బాబు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది రాబోయే ఎలక్షన్ల తర్వాత అని చెప్పేసి స్కైలాబ్ బాబు గారు అన్నారు. అదేవిధంగా అనేక అంశాలని మీ ముందు పెట్టినారు. మరి ఆ అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా, నిజమేనా, మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.